ఒక అమ్మాయి ఆర్మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా అతని తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని టపాటప్ చేస్తుంది. నిజంగా ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఇలాంటివి జరుగుతాయా అన్న క్వశ్చన్ కూడా మనలో రైజ్ అవుతుంది. ఈ అమ్మాయి ఎందుకు అలా చేసింది, దానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. బెడ్ మీద పడుకుని హ్యాపీగా చిప్స్ తింటూ ఎంజాయ్ చేయండి. బబ్లు అనే వ్యక్తి ట్రైనింగ్ చేస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతనికి దేశ సేవ చేయాలనేది కల ఉంటుంది. అందుకే బాగా కష్టపడుతూ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత క్యాంపుకి వెళ్తాడు. తన ఫ్రెండ్తో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మేము చాలా రోజులుగా లివింగ్ రిలేషన్లో ఉన్నాం, కానీ ఈరోజు ఆమెకి పెళ్లి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను, ఒప్పుకుంటుందా అని అడుగుతాడు. అందుకు ఆఫీసర్, అరే నువ్వేం టెన్షన్ పడద్దు, ఇన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు కదా, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అంటాడు. ఇది విన్న బబ్లుకి కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత రాత్రి క్యాంపు నుంచి తన ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని గర్ల్ ఫ్రెండ్ కమిలీని చూస్తాం. బబ్లు కోసం ఆమె అతని ఫేవరెట్ డిన్నర్ రెడీ చేసి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా ప్రేమతో మాట్లాడుకుంటారు. బబ్లు మోకాళ్ళపై కూర్చొని కమిలికి పెళ్లి ప్రపోజ్ చేస్తాడు. కమిలి కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఈ హ్యాపీనెస్లో ఇద్దరు రాత్రంతా కలిసి తిరుగుతారు. నెక్స్ట్ రోజు ఉదయం బబ్లు తన డ్యూటీకి రెడీ అవుతుంటే అనుకోకుండా అతనికి హాస్పిటల్ నుంచి ఒక కాల్ వస్తుంది. అతని తండ్రి పనిచేస్తున్నప్పుడు గుండెపోటు వచ్చిందని, ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారని చెప్తారు. ఇది విన్న బబ్లు చాలా బాధపడతాడు. కమిలికి ఈ విషయం చెప్తాడు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మీ నాన్నని కలవచ్చు కదా అంటుంది. అయితే బబ్లు మాత్రం వెళ్ళడానికి అస్సలు ఇష్టపడ్డు. మా నాన్న అంటే నాకు ఇష్టం లేదు, అతనికి ఫ్యామిలీ కన్నా డబ్బే ముఖ్యం, అందుకే చాలా సంవత్సరాల నుంచి కలవలేదు అని బబ్లు అంటాడు. కానీ కమిలి అర్థం చేసుకుని, ఏదేమైనా ఆయన మీ నాన్న కదా, ఒకసారి కలవకపోతే తర్వాత నువ్వే బాధపడతావు, ఖచ్చితంగా మనం వెళ్ళి చూడాలంటుంది. సో బబ్లు ఇష్టం లేకపోయినా కూడా హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ మీ నాన్న డేంజర్ నుంచి బయటపడ్డాడు, రెగ్యులర్గా మందులు ఇవ్వాలి, కేర్ కూడా తీసుకోవాలి అంటారు. అయితే బబ్లు తండ్రి రియో ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు ఆయన్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అప్పుడు కమిలి, మనమే ఆయన్ని చూసుకోవాలి, నేను ఒక నర్సునే, నేనే దగ్గరుండి చూసుకుంటాను అంటుంది. సో బబ్లు కూడా ఒప్పుకుంటాడు. తర్వాత ఇద్దరు రియోని ఇంటికి తీసుకెళ్తారు. రియో ఒక బిజినెస్ మ్యాన్ కావడంతో అతని ఇల్లు చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుంది. కమిలి అది చూసి చాలా ఆశ్చర్యపోతుంది. సో ఇప్పటి నుంచి బబ్లు కమిలి అక్కడే ఉండి రియోను చూసుకోవాలి. నెక్స్ట్ రోజు కమిలి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి బబ్లు దగ్గర పెట్టి తన పనికి వెళ్తుంది. అయితే రియో కిచెన్లోకి వెళ్తున్నప్పుడు పొరపాటున బబ్లు ఫోను టేబుల్ నుంచి కింద పడిపోతుంది. బబ్లు చాలా కోపంతో తండ్రిపై విరుచుకుపడతాడు. సాలే, నువ్వు ఆ రోజు మూడ్లో లేకపోతే నేను పుట్టేవాడిని కాదురా అంటాడు. ఇదంతా కమిలి వింటుంది. వెంటనే ఆమె బబ్లుని పక్కకి తీసుకెళ్ళి, నీ ఫోన్ రిపేర్ చేయించుకుంటే సరిపోతుంది, అది బాగా పనిచేస్తుంది, నువ్వు మాట్లాడిన మాటలు తిరిగి రావు అంటుంది. అప్పుడు బబ్లు, చిన్నప్పటి నుంచి నాకు వాడి మీద చాలా కోపం ఉంది అంటాడు. నాకు ఒక అమ్మ ఉండేది, కానీ ఆవిడ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. కానీ ఆ టైంలో కూడా ఈ సాలెగాడు డబ్బు గురించి ఆలోచించాడు, అసలు ఫ్యామిలీకి టైమే ఇవ్వడు అంటాడు. అప్పుడు కమిలి, అదంతా జరిగిపోయింది కదా, గతం గురించి వదిలే బాబు, ఇప్పుడు మనం కొత్త కుటుంబాన్ని స్టార్ట్ చేద్దాం, అందరం కలిసి ఉందాం అంటుంది. ఈ మాటలన్నీ కూడా రియో వింటూనే ఉంటాడు. నెక్స్ట్ రోజు బబ్లు ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు రియో తన దగ్గరికి వెళ్తాడు. మీ అమ్మని నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలియదు, ఆమె లేకపోతే నేను లేను, నువ్వు లేక నేను లేను, నా బాధ ఏంటో నీకు అర్థం కాదు, అందుకే డబ్బు సంపాదించడంలో మునిగిపోయాను, మీకు మంచి లైఫ్ ఇవ్వాలనే ఇదంతా చేశాను అని చెప్తాడు. ఇది విన్న బబ్లుకి తన తప్పు అర్థమైపోతుంది. కన్నీళ్లతో తండ్రిని కౌగిలించుకుని నన్ను క్షమించు డాడీ అని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ రోజు అందరూ కలిసి టేబుల్ దగ్గర లంచ్ చేస్తూ ఉంటారు. ఆ కుటుంబం ఇప్పుడు హ్యాపీగా ఉండడం మొదలు పెడుతుంది. తర్వాత రియో బబ్లుకి కొంత డబ్బు ఇచ్చి, ఇదిగో తీసుకో, నీ ఇల్లు కట్టడానికి అప్పు తీసుకున్నావని చెప్పావుగా, అది తీర్చేసే అని చెప్తాడు. సో కమిలి ఈ బంధం బలపడుతుందని చాలా సంతోషంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆర్మీ క్యాంప్లో ఒక ఆఫీసర్ సరిహద్దులు దాటి చాలా మంది టెర్రరిస్టులు చొరబడ్డారు. వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. ఇది చాలా చాలా ప్రమాదకరమైన మిషన్, మనం బ్రతుకుతామో లేదో కూడా తెలీదు, అందుకే మీ ఫ్యామిలీతో కొద్దిసేపు గడిపి రండి అంటాడు. సో బబ్లు ఇంటికి వచ్చి తండ్రికి కమిలికి ఈ విషయం చెప్తాడు. సో అందరూ అయోమయంలో పడిపోతారు. బబ్లీ కమిలితో, నాకు ఏం జరిగినా కూడా నువ్వు మా నాన్నని చూసుకోవాలి అని చెప్తాడు. తర్వాత ఆ రాత్రి బబ్లు కమిలితో చివరిసారిగా చెలరేగిపోతాడు. ఇద్దరూ ఇష్టంగా టపాటప్ చేసుకుంటారు. ఎందుకంటే తనకు మళ్ళీ ఆ అవకాశం దొరుకుతుందో లేదో కూడా తెలియదు. నెక్స్ట్ రోజు బబ్లు మిషన్కి బయలుదేరే ముందు తండ్రిని కలిసిన తర్వాత కమిలిని కూడా కలుస్తాడు. నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా ఒక వారం రోజులు గడిచిపోతుంది.
కమలి తన ఫ్రెండ్ నియా దగ్గరకు వచ్చి ఒక వారం అయిపోయింది, కానీ బబ్లు దగ్గర నుంచి ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ రాలేదు. అతను బాగున్నాడంటావా అని కంగారు పడుతుంది. అప్పుడు నియా, నువ్వేం టెన్షన్ పడొద్దు కమలి, బబ్లు మిషన్లో బిజీగా ఉండొచ్చు, టైం దొరికిన వెంటనే నీకు కాల్ చేస్తాడు అంటుంది. సో ఇద్దరు అలా మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా కమలికి బబ్లు నుంచి కాల్ వస్తుంది. కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోలేకపోతారు. అయినా కూడా కమలి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే బబ్లు బాగానే ఉన్నాడు కదా అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతలో కమలి దగ్గరికి ఒక లోకల్ డాక్టర్ వస్తాడు. అతను కమలిని ఇష్టపడుతూ ఉంటాడు. ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ కమలి బబ్లుని మోసం చేయదలుచుకోలేదు. ఆమెకి తొందరలోనే బబ్లుతో పెళ్లి కాబోతూ ఉంటుంది. ఒకరోజు కమలి ఇంట్లో పనుల్లో బిజీగా ఉన్నప్పుడు మాయా అనే ఒక మహిళ వస్తుంది. ఈమె రియో గర్ల్ ఫ్రెండ్, అలాగే అతనికి బిజినెస్ పార్ట్నర్ కూడా. మాయా రియోని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. ఇది నా కోడలు, నా కొడుకు రాగానే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని రియో సమాధానం ఇస్తాడు. తర్వాత రియో మాయాని తన రూమ్లోకి తీసుకెళ్తాడు. అక్కడ రియో మాయా ఇద్దరు ఇష్టంగా టపాటప్ చేసుకుంటారు. రియో తన వయసు మర్చిపోయి మాయాతో పని కానిస్తాడు. తర్వాత నెక్స్ట్ రోజు లంచ్ టైంలో మాయ మళ్ళీ ఇంటికి వస్తుంది. రియోకి కమలికి ఏదైనా సీక్రెట్గా రిలేషన్ ఉందా అన్న అనుమానం ఉంటుంది. అందుకే రియో మాయని పక్కకి తీసుకెళ్ళి ఆమె నా కోడలు, నా కొడుకు రాగానే పెళ్లి చేసుకుంటుంది అని క్లారిటీగా చెప్పేస్తాడు. ఇది విన్న మాయ పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మళ్ళీ రియోతో టపాటప్ చేసి తన కోరిక తీర్చుకుంటుంది. తర్వాత కమలి హాస్పిటల్లో తన పనుల్లో బిజీగా ఉంటుంది. అక్కడికి మళ్ళీ ఆ లోకల్ డాక్టర్ కమలికి బ్రేక్ఫాస్ట్ తెచ్చి ఇస్తాడు. సో కమలి ఇదంతా అర్థం చేసుకుని మనం ఫ్రెండ్స్ మాత్రమే కాగలం, అంతకు మించి ఏమీ ఊహించుకోవద్దు, నా పెళ్లి బబ్లుతోనే జరుగుతుంది అని చెప్పి క్లారిటీ ఇస్తుంది. అదే టైంలో బబ్లు మిషన్లో ఉండగా టెర్రరిస్టులు వాళ్ళ టీంపై అటాక్ చేస్తారు. ఒక పెద్ద బ్లాస్ట్ వల్ల బబ్లుతో సహా అతని టీం మొత్తం చనిపోతారు. ఈ న్యూస్ రియో కమలికి తెలిసినప్పుడు వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. బబ్లు అంత్యక్రియలు కూడా జరపలేక రియో బాధలో మునిగిపోతాడు. నా కొడుకు చనిపోయిన బాధ నాకుంది, కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడన్న గర్వం కూడా ఉంది అంటాడు. అయితే బబ్లు డెడ్ బాడీ ఇంకా కనిపించలేదు, అందుకే అధికారికంగా అతనికి అంతిమ సంస్కారాలు జరగలేదు. కమిలి మాత్రం ఈ వార్త జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనతో వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇక నేను ఇక్కడ ఉండలేను, బబ్లు జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. కమలి రియో ఇంటిని వదిలేసి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోతుంది. ఇలాంటి టైంలో నువ్వు ఒంటరిగా ఉండకూడదు అని రియో అంటాడు. నీ మనసు స్థిరపడే వరకు ఇక్కడే ఉండు అంటాడు. సో కమలి కూడా అంగీకరిస్తుంది, కానీ మానసికంగా మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కమలి రోజంతా మద్యం తాగుతూ బబ్లు జ్ఞాపకాలతో గడిపేస్తూ ఉంటుంది. ఒకరోజు కమలి నువ్వు తాగొద్దు అని రియో తిట్టినా కూడా వినదు. సో అదే రాత్రి ఆమె పూర్తిగా మత్తులో ఉంటుంది. రియో ఆమెని తన గదికి తీసుకెళ్లి పడుకోబెట్టేందుకు ప్రయత్నిస్తాడు, కానీ కమిలి మత్తులో ఉంది కాబట్టి రియోని బబ్లుగా ఊహించుకుంటుంది. రియోతో టపాటప్ చేయాలనుకుంటుంది, కానీ ఇది తప్పని రియో అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కమిలి నిన్న ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె రియోతో నిన్న జరిగిందంతా చాలా తప్పు, నన్ను క్షమించండి అని అంటుంది. అప్పుడు రియో అదంతా మర్చిపో, అక్కడ ఏం జరగలేదు అని చెప్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కమిలి క్రమంగా బబ్లు లేకుండా జీవించడం స్టార్ట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య స్నేహం బలపడుతుంది. ఒకరోజు రియో తన కొడుకు చిన్నప్పుడు ఫోటోలు కమిలికి చూపిస్తాడు. ఇవి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందని చెప్పి రియో ఎమోషనల్ అవుతుంది. కమిలి దగ్గరకు వచ్చి నువ్వు బాధపడకూడదు అని అంటూ అతన్ని ఓదారుస్తుంది. అదే క్షణంలో వాళ్ళిద్దరి మధ్య కరెంటు పాస్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్య వేడి లావాలాగా ఉప్పొంగిపోతుంది. కంట్రోల్ కోల్పోతారు. సో ఇద్దరు ఇష్టంగా టపాటప్ చేసుకుంటారు. సో నెక్స్ట్ రోజు ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకొని ఒక్కొక్క కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. అయితే సడన్గా ఇప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. కమలికి ఒక కాల్ వస్తుంది, బబ్లు ఇంకా బ్రతికే ఉన్నాడు అని. సో ఇద్దరు షాక్ అయిపోయి తెల్లమొహం పెడతారు. ఎందుకంటే బబ్లు గారిని మర్చిపోయి వీళ్ళు కలిసి జీవించాలనుకుంటున్నారు. బబ్లు బ్రతికే ఉన్నాడు అన్న హ్యాపీనెస్ వీళ్ళ మొహంలో అస్సలు కనిపించదు. అంతేకాదు కమిలి ఇప్పుడు రియో కంకికి అలవాటు అయిపోయింది కదా, అందువల్ల తెల్లమొహం వేస్తారు. తర్వాత అదే తెల్లమొహం పెట్టుకుని కమిలి రియో ఆర్మీ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ బబ్లు ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తుంది. ఎంతటి హింస అనుభవించాడో ఏమో. టెర్రరిస్టులు అతన్ని టార్చర్ చేసి చచ్చిపోయాడు అనుకుని అడవిలో పడేశారు. ఒక మంచి మనసున్న వ్యక్తి అతన్ని కాపాడి హాస్పిటల్లో చేర్పించుంటాడు. తర్వాత కొన్ని రోజులకి బబ్లు ఇంటికి వస్తాడు. కానీ బబ్లు అంతకు ముందులా ఇప్పుడు ఉండడు. అతని మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఒకరోజు ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపిస్తుంది అని బబ్లు భయపడుతూ ఉంటాడు. కమలి బబ్లు నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు అని అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే ఇంకొక ట్విస్ట్, మాయా రియో దగ్గరకు వస్తుంది. అదే టైంలో రియో తన ఫోన్లో కమిలి ఫోటోలు జూమ్ చేసి మరీ చూస్తూ ఉంటాడు. సో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని మాయాకి తెలిసిపోతుంది. కోపంతో బబ్బులి దగ్గరికి వెళ్ళి నీ భార్య ఇంకొక అబ్బాయితో కలిసి ఉంది చూసుకోబోయే అంటుంది.
సో బబ్లు కోపంగా గన్ను తీసుకుని ఆ అబ్బాయిని చంపాలనుకుంటాడు. తర్వాత అతని కళ్ళ ముందే హాస్పిటల్లో కమిలి డాక్టర్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీడేవాడు అని అనుకుని బబ్లు గన్ను తీస్తాడు. కానీ కమిలి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని సర్ది చెప్పి తన భర్తని ఇంటికి తీసుకెళ్తుంది. తర్వాత అదే రోజు రాత్రి బబ్లు బాధతో బార్లో తాగుతూ రాత్రంతా అక్కడే గడిపేస్తాడు. ఇప్పుడు కమిలి బబ్లు ఇంటికి రాలేదని తెలుసుకుని రియాతో మళ్ళీ కలుసుకుంటుంది. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇద్దరిలో లావా పొంగుతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు బబ్లీ ఇంటికి వచ్చి వీళ్ళిద్దరిని చూసేస్తాడు. అమ్మో పని స్టార్ట్ చేయకముందే వచ్చాడులే అని రియో ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత రాత్రి ఇద్దరు డిన్నర్ టేబుల్ వద్ద ఎలా తప్పించుకుందాం అని టెన్షన్లో ఉంటారు. కానీ బబ్లు మాత్రం ఒక ఫ్లోలో ఉంటాడు. తన స్టోరీ ఎలా ఆర్మీ క్యాంప్ నుంచి తప్పించుకున్నాడో చెప్తూ గన్ను తీసి కమలి మీద గురి పెడతాడు. నీ గురించి నాకు బాగా తెలిసే అంటాడు. సో బబ్లు గాడికి ముందే మైండ్ దొబ్బింది కాబట్టి వీడి చంపుతాడు అనుకుని రియా కమలి ఇద్దరు పొరపాటు మాదే, తప్పంతా మాదే, మమ్మల్ని చంపొద్దు అని బబ్లుకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఈ తెక్కలోడు వాళ్ళని చంపకుండా వీడే గన్నుతో కాల్చుకుంటాడు. వీళ్ళిద్దరూ సేఫ్. మూవీ హ్యాపీ ఎండింగ్ అనమాట. ఇప్పటి నుంచి వాళ్ళ వేడిని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈ మూవీలో అసలైన నిజాన్ని అర్థం చేసుకొని ఎవరిది తప్పు ఎలా జరిగి ఉంటే బాగుండేది అనేది కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.